శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు ఒక్కొక్క లగ్నము 12 లగ్నాలు తెలియని వారు రాశిని చూసుకోండి. జన్మించినప్పుడు ఆ యొక్క లగ్నం యొక్క ప్రభావం వల్ల మీకు స్థిరకారకత్వాలు అంటారు. అంటే లగ్నాధిపతి ఎవరు, ధనాధిపతి ఎవరు, తృతీయాధిపతి ఎవరు, చతుర్థాధిపతి ఎవరు, దీన్ని బట్టి మీకు ఎదగలేకపోతున్నామంటే కారణం ఏమిటి, ఫైనాన్షియల్గా సంపాదించలేకపోతున్నామంటే ఏమిటి, అన్నదమ్ముల మధ్య నుండి సఖ్యత కానివ్వండి, విద్యా విషయం కానివ్వండి, గృహ విషయం కానివ్వండి, వివాహం కానివ్వండి, ఉద్యోగము, వ్యాపారము, ఇన్వెస్ట్మెంట్స్, ఇలాంటివన్నీ కూడా మీ యొక్క జన్మజాతకంలో మీ గ్రహబలం ఎలా ఉందో చూసుకొని ఏ రకంగా నిర్ణయం తీసుకోవాలి, ఏ రకమైనటువంటి రూట్లోకి వెళ్తే మీరు బాగుంటుంది అనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం. కుంభలగ్నము, కుంభరాశి. కుంభంలో మీరు జన్మించారు అంటే మీది కుంభలగ్నమైన కుంభరాశి అయినా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీలో ఉండే న్యాచురల్ క్వాలిటీ ఏమిటంటే ఆనందంగా ఉండడం, నలుగురిని ఆనందంగా ఉంచడం అనేటువంటి సహజ లక్షణం ఉంటుంది. అయితే ఇక్కడ మీ యొక్క లగ్నాధిపతి కనుక బాగుంటే విదేశాలకు వెళ్ళి ఇన్వెస్ట్మెంట్స్ కొత్త వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల లైఫ్లో అద్భుతమైన స్టేజ్కి వెళ్తారు. ఇక్కడ మీరు ముఖ్యంగా మీ యొక్క శని భగవానుడి యొక్క స్థితి కనుక బాగుంది, ఇంక తిరుగులేదు, దేశ విదేశాలకు వెళ్ళిపోతారని చాలా స్పష్టంగా చూపిస్తుంది. కానీ ఇదే శని భగవానుడు కనుక పాడైనట్లయితే వ్యసనాలకు గురవడము, డౌన్ఫాల్ అవ్వడము, కాళ్ళకి సంబంధించిన ఇబ్బందులు రావడము, ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా డెడ్ ఇన్వెస్ట్మెంట్స్ అవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి మీ శని భగవానుడి యొక్క స్థితిని బట్టి మీ యొక్క లైఫ్ ప్లాన్ అనేటువంటిది చేసుకోవాలి. అయితే కుంభం వారికి చక్కగా మీకు ధన లాభాధిపతి గురువు అవుతాడు. కాబట్టి మీకు కూడా ఇన్బిల్ట్గా కొంత ఈ యోగం అనేటువంటిది ఉంటుంది. షేర్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ కానీ, షేర్ మార్కెట్ చేయాలని కానీ, కొంచెం వ్యాపారపరంగా అద్భుతమైన స్టేజ్కి వెళ్ళాలనే ఆలోచన విధానం ఉంటుంది. కానీ ఇక్కడ ఈ గురువు బుధుడు ఉండేటువంటి స్థితిని బట్టి మీకు యోగం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కుంభం వారికి ఒక మిస్క్యారేజ్ కానీ, స్త్రీ సంతానం కానీ ఉంటుంది. లేదు అంటే మిస్క్యారేజ్ తర్వాత సంతానం, పురుష సంతానం కలుగుతుంది. 90% ఆఫ్ కేసెస్లో జరుగుతుంది. ఎవరికో ఒకరిద్దరికి మిస్ అవ్వచ్చేమో. కానీ ఇక్కడ మీరు మీ యొక్క ధన సంబంధించినటువంటి విషయంలో మంచి అభివృద్ధి కలగాలి అంటే దక్షిణామూర్తి స్తోత్ర పఠనం, వృత్తుల్లో ముఖ్యంగా ఎవరికైనా నేర్పడం, గైడింగు, ట్రైనింగు, అకల్ట్ రిలేటెడ్ ఎడ్యుకేషన్స్, అకల్ట్ రిలేటెడ్ సంబంధించినటువంటి వాటిల్లో రాణించడము, టీచింగు, ట్రైనింగు, కన్సల్టెన్సీసు, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇట్లాంటి వాటిల్లో త్వరగా రాణించేటువంటి ఆస్కారం ఉంటుంది. కాకపోతే మీ ధనాధిపతి ఎవరితో కలిసి ఉన్నాడు, ఏ రాశుల్లో ఉన్నాడనే దాన్ని బట్టి మారుతూ ఉంటుంది. కాకపోతే కుంభం వారికి కాస్త కెరియర్ విషయంలో, సెట్ అయ్యే విషయంలో కాస్త ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. కుంభం వారికి అంటే ఒక కెరియర్ సెట్ అయ్యే విషయంలో ఎక్కువ ప్రయత్నం చేయాలి. ఆ యొక్క ప్రయత్నం సఫలీకృతం అవ్వాలి అంటే మీరు చేయవలసింది ఏమిటి అంటే చక్కగా మీరు మీకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ, ఆంజనేయ స్వామి కానీ ఆరాధన చేయడము, మీ యొక్క కుజుడు యొక్క స్ట్రెంగ్త్ ఎలా ఉందో చూసుకోవాలి. కుజుడు బాగా బలహీనంగా ఉన్నాడు అనుకోండి, కుంభలగ్నం వాళ్ళకి కొంచెం సెటిల్ అయ్యేటువంటి విషయంలో, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, సెటిల్ అయ్యేటువంటి విషయాల్లో జాగ్రత్త పడవలసి వస్తూ ఉంటుంది. జాగ్రత్తగా చూసుకొని అడుగు వేయాలి. మరియు వ్యాపార విషయం కనుక చూసుకున్నట్లయితే పంచమాధిపతి అయినటువంటి బుధుడు, ఎందుకంటే పంచమాధిపతి బుధుడు అయినందుకు త్వరగా క్యాలిక్యులేషన్స్ వేయడం కానీ కొంచెం ఫాస్ట్ మూమెంట్ అనేటువంటిది ఉంటుంది ఏదైనా ఒక అంచనా వేసేటువంటి విషయంలో. అయితే కుంభం వారికి చంద్రుడు ముఖ్యంగా పూర్వజన్మ కర్మకారకుడు అవుతాడు. దీనివల్ల కొంత మానసికంగా స్ట్రెస్ అవ్వడము, తల్లిగారితో కొంత ఇబ్బంది రావడము, లేనట్లయితే కొన్ని వాటర్ రిలేటెడ్ బిజినెస్లు ఉంటాయి, కొన్ని వాటర్ రిలేటెడ్ ఇట్లాంటి వాటిలో ఫుడ్ రిలేటెడ్ బిజినెస్లు చేసేటప్పుడు కాస్త చూసుకొని చేయడము, ఇటువంటి జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. అయితే మీ యొక్క జీవిత భాగస్వామి కొంచెం డిగ్నిఫైడ్ నేచర్ కలిగినట్టు వ్యక్తులై ఉంటారు సర్వసాధారణంగా కుంభం వారికి. అంటే కొంత రెస్పెక్ట్గా ఉండాలి. అయితే ఇక్కడ ఎవరికైనా వివాహం అవ్వట్లేదు, వివాహం విషయంలో ఇబ్బంది పడుతున్నాం అనుకున్నప్పుడు మీ యొక్క సూర్య భగవానుడి యొక్క స్థితి ఎలా ఉంది అనేటువంటిది తెలుసుకోవాలి. మీ సూర్యుడి యొక్క స్థితి మీ జీవిత భాగస్వామి యొక్క లక్షణాలని,
మీకు జీవిత భాగస్వామి ద్వారా వచ్చేటువంటి లాభాలు, లేకపోతే వాళ్ళ వల్ల మీరు స్ట్రెస్ అవుతారా, బాగుంటారా అనేటువంటిది ఈ కుంభం వారికి ముఖ్యంగా శని రవుల యొక్క స్థితిని బట్టి తెలుస్తుందంటే లగ్న సప్తమాలు, లగ్న వ్యయ సప్తమాలను బట్టి దీని యొక్క ప్రభావం అనేటువంటిది ఉంటుంది. అయితే ఇక్కడ ఎవరికైనా కూడా ధనలాభాలు ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి కాబట్టి ధనపరమైనటువంటి ఇబ్బంది తగ్గాలి అంటే మీరు ఎక్కువగా మంత్రం చేసేది విష్ణు మంత్రాన్ని, దక్షిణామూర్తి స్తోత్ర పఠనాన్ని చేస్తూ మీరు గనక ఎక్కువగా మీ కెరీర్ పరంగా బాగా కొంతమందికి ఏమైపోతుందంటే వీరికే కాకుండా వీళ్ళ సిబ్లింగ్స్ కూడా కెరీర్ విషయంలో సరైనటువంటి సెటిల్మెంట్ అనేటువంటిది ఉండదు కుంభం వారికి. అలాంటప్పుడు మీరైతేనేమో ప్రత్యేకంగా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్ళడము, గోవులకు క్యారెట్స్ తినిపించడం ఎక్కువగా చేస్తూ ఉండాలి. మరి మీ సిబ్లింగ్స్కి కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేస్తున్నప్పుడు వారిని ఎక్కువగా గోవులకి బెల్లము తినిపించమని చెప్తూ ఉండాలి. ఆ రకమైనటువంటి పరిహారాలు అనేటువంటివి మీకు కెరియర్ పరంగా చక్కటి ఫలితాలను ఇస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే మీకు మంచి తెలివితేటలు ఉన్నటువంటి పిల్లలు, అలాగే వాళ్ళు విద్యాపరంగా బాగా రాణించడం, ఇవన్నీ కూడా మీ బుధుడు యొక్క స్థితి బట్టి ఉంటుంది. పిల్లలు సరైనటువంటి ప్రయోజకులు అవ్వట్లేదు అంటే బుధగ్రహానికి సంబంధించిన పరిహారాలు అంటే గోవులకి గోంగూర తినిపించడము, లేనట్లయితే కొంత పెసలు దానంగా ఇవి కనుక చేస్తున్నట్లయితే సంతాన సంబంధించిన విషయాల్లో ఇబ్బంది ఉన్నా కూడా తొలగిపోతుంది. అయితే ఇక్కడ చాలామందికి ఏంటంటే మేము ఎన్నో పూజలు చేస్తున్నామండి, జాతకంలో ఈ గ్రహం బాలేదన్నారు, పలానా దేవతామూర్తి దగ్గరికి వెళ్ళాం, పలానా ఇంట్లో పలానా పూజ సంబంధించి చేసుకుంటున్నాము, ఇవన్నీ చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పూజ తల్లి యొక్క ప్రేమ, వాత్సల్యము, అనురాగం ఇవన్నీ కూడా బాహ్యంగా చేసేవి కాదు, బాహ్యంగా చూపించేవి కాదు, మనసుతో చూపించేవి. ముఖ్యంగా పూజ అనేటువంటిది ఏదైతే ఉందో మీరు మానసికంగా ఎప్పుడైతే చేస్తారో, అంటే బాహ్య పూజలు చేయొద్దని కదా నా ఉద్దేశం, మనసు దానికి కనెక్ట్ అవ్వాలి. మనసు ఎప్పుడైతే కనెక్ట్ అవ్వటం లేదో మీరు చేసేటువంటి పూజలో దేవతా సంబంధించినటువంటిది కనెక్ట్ అవ్వట్లేదని ఒక క్లారిటీ మీరు పెంచుకోవాలి. అలా మీరు కనుక మనసుని పెట్టి కనుక మీరు పూజ చేయగలిగితే, ఇప్పుడు మనం గ్రహం పలానాది బాలేదు, ధనాధిపతి బాలేడు, అందుకే ధన సంబంధించిన ఇబ్బంది వస్తుంది అన్నప్పుడు మీరు మనసు పెట్టి కనుక ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః అని చదివారనుకోండి, 100% ఆ మంత్రం పనిచేస్తుంది. మనసుతో ఇప్పుడు గోశాలకు వెళ్ళారు, ఫైనాన్షియల్గా బాగా ఉండాలి అని అనుకుంటున్నాం, అప్పుడు ఏం చెప్తారు రెమెడీ? తీపి చపాతీలు అంటారు. అంటే ఏంటి? నూనె వేయకుండా ఒక 3 చపాతీలు తీసుకొని దానికి తేనెను పూసి చిన్న చిన్న ముక్కలు చేసి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అని కానీ, లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయ నమః అని కానీ పెడుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా, అంటే ఇక్కడ ఏంటి, మనసు కనెక్ట్ అవ్వాలి. ఏదో వచ్చాము హడావిడిగా వెళ్ళిపోవాలి, ఇప్పుడు తొందరగా గోశాలలో ఏదో పెట్టేసి వెళ్ళిపోదాం, అలా కాదు. ఇప్పుడు మీరు ఎందుకంటే మీరు ఒక ఇంటికి వెళ్ళారు అతిథిగా, వాళ్ళు రిసీవింగ్ బాగుంటూ వాళ్ళు చక్కగా మాట్లాడి వాళ్ళు చక్కగా అన్నీ చేసుకుని ఉంటే ఎలా ఉంటుందండి వాళ్ళ లైఫ్, మీకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలా కాకుండా వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోనట్టుగా ఏదో మీరు వచ్చారు ఎప్పుడు వెళ్ళిపోతారో అన్నట్టుగా చూస్తూ ఉంటే ఎలా ఉంటుంది, మీకు ఆ ఇంటికి వెళ్ళబుద్ధి కాదు. అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీకేంటంటే ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, మనసు సంబంధం లేకుండా చేసే పూజలు, భక్తికి సంబంధం లేకుండా అందులో మీరు రమించకుండా ఆ మంత్రంలో అది మీకు ఫలించదు. అదేదో బాహ్యంగా ఏదో కూర్చున్నారు ఒక మంత్రం అనుకుంటున్నారు కానీ దాని ఫలితం అంతవరకే ఉంటుంది, పూర్తి స్థాయి ఫలితం రాదు. అలాగే మరి కొంతమందికి జాతకం ఉండదు, కానీ వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్ని బట్టి వాళ్ళకి ఫలానా గ్రహం పాడైందని మీరు అర్థం చేసుకోవాలంటే, అలాగా వివాహం అవ్వట్లేదు, ఓకే శుక్రుడు పాడయ్యాడు లేదా సప్తమ స్థానం పాడైంది అనేటువంటిది మీకు అర్థమవ్వాలి. అర్థమయ్యి మీరు వివాహ సంబంధించిన విషయాలు లోకంలో జరుగుతున్న వాటికి మీరు ఏదైనా హెల్ప్ చేయగలగాలి. అప్పుడు ప్రకృతి మనకి ఇస్తుంది ఆ యొక్క యోగాన్ని. అలాగే కొంతమందికి చదువు మీద పెద్దగా ధ్యాస వెళ్ళదు, అలాంటప్పుడు వాళ్ళ పిల్లలకి వెళ్ళట్లేదు, అలాంటప్పుడు ఈ పుస్తకాలు కానీ ఇలాంటివన్నీ కూడా వేరే వారికి దానంగా ఇస్తూ ఉండాలి స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో. ఇదేంటంటే ప్రకృతి సంబంధంగా మనం ఏదైతే ఇబ్బంది పడుతున్నామో ప్రకృతిలో మిగతా వారికి మనం సహాయం చేయడం ద్వారా కర్మని తొలగించుకొని దాన్ని మనం పొందగలుగుతాం. ఇది అర్థం చేసుకోవాలి. అలాగే గృహయోగం అయితే అలాని గృహం దానం ఇవ్వడం అని కాదు, అక్కడ మీరు వారాహి అమ్మవారి స్తోత్రం చేసుకోవడము. అలాగే కొంతమందికి అనారోగ్య సమస్యలు ఉంటూ ఉంటాయి బాగా, అలాంటప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళి అక్కడ ఉండేటువంటి పేదవారికి ఏదైనా పళ్ళు పంచడం, లేదా మెడిసిన్స్ లాంటివి ఏమైనా వాళ్ళకి ఇబ్బంది ఉంటే వాళ్ళకి ఏదైనా చేయడము. ఇలా మీరు ఎప్పుడైతే మీ యొక్క కర్మని బ్యాలెన్స్ చేసుకుంటారో అది ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. కొంతమందికి చూడండి జాబ్ ఉండదు, మీరు చేసే జాబ్ ఒక 50,000 60,000 1,00,000 శాలరీ అనుకోండి,
ఇంకొంతమంది చిన్న చిన్న జాబ్స్ చేస్తుంటారు 10,000కి 15,000కి ఇలా. అప్పుడు మీకు ఆ స్కోప్ తెలుస్తుంది, పలానా షాప్లో పలానా జాబ్ రెడీగా ఉంది. మీకు తెలిసిన ఒక వ్యక్తి ఆ జాబ్ కోసం వెతుకుతున్నాడు, పెద్దగా చదువుకోలేదు, ఓ 15,000 జాబ్కైనా సెట్ అవుతానంటున్నాడు. అలాంటప్పుడు మీరు ఆ వ్యక్తికి ఏమంటే పలానా దగ్గర ఉందని ఒక చిన్న మాట సహాయం కనుక మీరు చేయగలిగితే మీకు ప్రకృతి ఏం చేస్తుందంటే మీరు ఇంకొకరి నుంచి పొందేలా చేస్తుంది. అంటే మనం ఏదైతే ఇస్తామో ప్రకృతికి అది మనకి ఇస్తుంది. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. మనం ఏది ఇస్తామో అది మనం పొందుతాము. అలాగే మరి ఈ దేవతా సంబంధించింది ఎలా పొందుతాము అంటే మనకి శాస్త్రం ఏం చెప్తుందంటే మీరు గంధం, పంచోపచారాల్లో గంధాన్ని మీరు సమర్పిస్తారు. భూతత్వ సంబంధించినటువంటి ఎనర్జీస్ మనకు వస్తాయి ఈశ్వరుడికి సమర్పించినప్పుడు. వాయు సంబంధించినవి, ఆకాశ సంబంధించిన అంటే పుష్పాలు సమర్పించడం ద్వారా ఆకాశము, ధూపం వల్ల వాయు సంబంధించిన, దీపం వల్ల అగ్ని సంబంధించిన, నైవేద్యం వల్ల ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆకాశతత్వము, జలతత్వము, భూతత్వము, ఈ రకంగా మనకి అభిషేకం వల్ల జల సంబంధించినటువంటి అంటే ఈ పంచభూతాల యొక్క ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో మనకి సకాలంలో చక్కగా మీకు అందడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.